అప్పట్లో సత్య హరిశ్చంద్ర కాటి సీను చూసే ఉంటారు. ఆ సీన్ లాంటిది ఒకటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనిపిస్తోంది. పలువురిని ఆ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి నేను మీకు చెప్తాను. ఒక పక్క భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరోవైపు ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో పిల్ల పాపలతో ఓ కుటుంబం, భర్తను కోల్పోయిన భార్య కాటిలోని శ్మశానంలోనే అక్కడే ఉంది. అలాంటి పరిస్థితిని ఎవరైనా ఊహించగలరా? అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? ఈ హృదయ విదారక దృశ్యాన్ని తప్పకుండా చూడాలి. మీరు ఆ దృశ్యాన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీకాంత్. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అప్పులు ఎక్కువైపోయాయి. అప్పుల బాధతో తాళలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. శ్రీకాంత్కి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కూతుళ్ళు ఇప్పుడు దిక్కులేని వారయ్యారు. ఇదిలా ఉంటే వీరి దయనీయ పరిస్థితి ఎంత దారుణం అంటే, ఆ ఇంటి యజమాని యముడి కంటే నిర్దయగా మారాడు. శ్రీకాంత్ దశ దిన కర్మ పూర్తయితే కానీ ఇంట్లోకి రావద్దు అన్నాడు. దీంతో దిక్కులేక ఆ కుటుంబం ఎక్కడుందో తెలుసా? శ్మశానంలోనే ఉంది. వారం రోజులుగా శ్మశానంలోనే భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన ఆ 2 ఆడబిడ్డలు శ్మశానంలోనే నివాసం ఉంటున్నారు. ఉన్న కుటుంబ పెద్ద కన్నుమూశాడు. ఇదే అతి పెద్ద కష్టం అనుకుంటే, ఇంట్లోకి రానివ్వని యజమాని కారణంగా వీరు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. పెద్ద మరణించిన తర్వాత అద్దె ఇంట్లో ఉండడంతో ఆ అద్దె ఇంటి యజమాని ఇంటికి రానియకపోవడంతో ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా శ్మశానాన్నే ఇంట్లుగా చేసుకొని శ్మశానం లోపలనే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గాన్ల శ్రీకాంత్ ఆటో డ్రైవర్గా పనిచేసేటువంటి వాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యం లోపల వారం రోజుల క్రితము ఇంట్లోనే ఇటు ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతన్ని హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యం లోపల అక్కడి ఇంటి ఓనరు కర్కశంగా వ్యవహరించి వారిని ఇంటికి రానివ్వకపోవడంతో ఇక్కడ ఏదైతే శ్మశాన వాటిక ఉంటుందో శ్మశాన వాటిక లోపలనే అంత్యక్రియలు చేసిన తర్వాత ఇక్కడనే ఇప్పుడు వారం రోజుల నుంచి కూడా కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. సొంత ఇల్లు లేకపోవడము, ఇటు భర్త గాన్ల శ్రీకాంత్ మరణించడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం మొత్తం కూడా అనాథలు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారం రోజుల నుంచి కూడా శ్మశాన వాటిక లోపలనే ఇటు ఉన్నది తినుకుంటూ ఇక్కడనే కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళ భార్య ఉన్నారు. అమ్మ, అసలు ఏమైంది శ్రీకాంత్కు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? కొంచెం డబ్బులు ఇబ్బంది ఉంది అనే వాళ్ళ మధ్యలో ఆటో నడుస్తలేదని కూడా అప్పుడప్పుడు చెప్పిండు. అది నేను బలవంతంగా అడిగితే, ఎందుకు ఇట్లా డల్గా ఉన్నావు అని అడిగితే, రోజులాగానే ఆ రోజు కూడా ఇంటికి వచ్చిండు. తను అంతకుముందు ఏం డిసైడ్ అయ్యారో తెలియదు. మేమందరం ఒక రూమ్లో ఉన్నాం. వాళ్ళ పప్ప రాగానే ఎన్ని గంటలకైనా లేచి కూర్చుంటారు పిల్లలు. కనీసం వాళ్ళు లేచిన వాళ్ళ ముఖం చూసి అయినా తను ఉంటే బాగుండేది. అంటే ఏమైంది అంటే, శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు అన్నారు? ఇంటికి ఏం తీసుకెళ్ళలేదు. మా మరిదికి ఫోన్ చేసి రావద్దు, 12 రోజుల తర్వాత చూసుకుందాం, మాట్లాడదాము, ఇక్కడికైతే రావద్దు అని అన్నారంట ఫోన్ చేసి. మేము ఆ రోజు హడావుడిగా అంబులెన్స్లో తీసుకెళ్ళినాం అంతే. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడికే వచ్చేసినాం. ఇక్కడనే ఉంటున్నాం. పిల్లలు కొంచెం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎవరో ఒకరు అన్నం అట్లా తీసుకొస్తున్నారు. కొంచెం వాళ్ళది 3 గంటలకైనా కూడా పిల్లలు ఆకలి అంటున్నారు. ఎవరో ఒకరు తెచ్చేదాకా ఉండి పిల్లలకు తినబెట్టుకుంటూ ఇక్కడ ఉంటున్నాం. పిల్లలు కొంచెం రాత్రి అయితే భయపడతారు. పొద్దున్న దాకా కూడా ఎవరో ఒక తీసుకొస్తూనే ఉంటారు. అప్పుడు ఇన్ని కూడా భయపడుతున్నారు. ఎటు పోలేని పరిస్థితి, తప్పని పరిస్థితిలో ఉంటున్నాం ఇక్కడ. బయట ఎవరన్నా దాతలు తీసుకొస్తే పిల్లలకు తినబెట్టుకుంటూ ఉంటున్నాం. అంటే ఎవరన్నా దాతలు వచ్చి ఇక్కడ వీళ్ళకు అన్నం తీసుకొస్తే అన్నం గిన్నె వండి తీసుకొస్తున్నారు. అదే తినబెడుతున్నాం. అదే మధ్యాహ్నం సాయంత్రం కొంచెం మిగిలిచ్చి అదే తినబెట్టుకుంటున్నాం. మేము తినకుండా 2 పూటలు పిల్లలకు పెట్టుకుంటున్నాం. వాళ్ళది ఇచ్చిన దాంట్లోనే. కొంచెం
మా ఆయన ఉంటే చూడొచ్చు ఇక్కడ మొత్తానికైతే కుటుంబ పెద్ద మరణించడంతో అతని భార్య ఇద్దరు కూతుర్లు మొత్తం కూడా ఇటు అనాథలుగా అయ్యి దాదాపుగా వారం రోజుల నుంచి కూడా శ్మశానం లోపలనే కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ అసలు ఏమైంది శ్రీకాంత్కు అంటే మీతో ఏమైనా చెప్పుకున్నాడా, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? చెప్పుకోలేదు సార్ వాళ్ళు. ఆయన మా కొడుకు అనవాడకు కూడా 2 నెలలకు ఎక్కువ అవుతుంది నా దగ్గర రాక కూడా. వస్తలేడు, మాట్లాడతలేడు. ఫోన్ చేసినా కానీ ఆగమ్మ చేస్తా అంటాడు, చేస్తావు అంటాడు. ఎండలు తిరుగు బిడ్డ అని చెప్పిన మళ్ళీ చేస్తా ఆగమ్మ అంటాడు. తింటున్నా బిడ్డ అంటే ఏం సప్పుడు చేయడు. ఆయన పిల్లల మీద మాట పనిచేసిండు. నా వాళ్ళని కూడా సరిగ్గా చూసులేదు, బెంగటిల్తారని. ఆయన అంతలో ఆయనే డిసైడ్ చేసుకుండు, ఏం చేసుకుండో ఆయనకే తెలవాలి. వచ్చిండు 11:30కి వచ్చిండట, ఫ్రెష్ అప్ అయిండట. ఆయన అంతలో ఆయనే నిర్ణయం తీసుకున్నాడు, ఆయన పని ఆయన చేసిండు. పెట్టు సార్ మనతోటి మాట్లాడలే, అమ్మ దగ్గరికి రాలేదు, ఏం చెప్పలేదు. నాకు కూడా కలవలేదు సార్. నా కొడుకు నాతోటి మాట్లాడక మస్తు రోజులవుతుంది సార్. బిడ్డ మాట్లాడమండు, ఆగమ్మ మధ్యాహ్నం వస్తా అన్నాడు ఆ రోజు. అట్లా కూడా రాలేదు సార్. కొడుకు బ్రదర్ ఉన్నాడు. అసలు అంటే ఏమైంది మీ బ్రదర్కు, అంటే ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది? ఆత్మహత్య ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఆటో తప్ప ఆయన ఆటో డ్రైవర్ తప్ప వేరే విధంగా వేరే మార్గం లేకుండా ఉన్నది. ఆటో నడుపుకుంటున్న వ్యక్తికి ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం వచ్చింది. కొంచెం పోయి రాను నిరంతరం హెవీ అయిపోయి మెంటల్గా అప్సెట్ అయిపోయి లోపలగా సమస్యను దిగమింగుకోలేక, ఆయన పిల్లలతో చెప్పుకోలేక, ఇంట్లో కుటుంబంతో చెప్పుకోలేక, ఆయన తమ్ముడై ఉన్న నాకు చెప్పుకోలేక, వాళ్ళ అమ్మకి ఆయన మనసులో కుంగిపోయి మళ్ళా అందులో ఈ 2 నెలల వ్యవధిలో స్కూళ్ళు అవన్నీ బంద్, ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుందో అని మానసికంగా ఆయన దిగమింగుకోలేక ప్రాబ్లం ఊరి వేసుకున్నాను ఇంట్లో. ఇది తెలుసుకున్న ఈ పోస్ట్మార్టం నిమిత్తంగానే హాస్పిటల్కి పంపించినాక ఇది తెలుసుకున్న ఓనర్ వాళ్ళు ఒక 10 days వరకు 12 days వరకు ఇంటి వద్దకు రావద్దు, మీ కార్యక్రమాలు అయిపోయాక రావాలి అని చెప్పేసి నాకు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్లనే మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ శ్మశాన వాటికలో ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ రూమ్స్లో మేము ఉంటున్నాము. ఇవాళకి 7 రోజులు అవుతుంది. పాపం 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒకరు 6 సంవత్సరాలు, ఒకరు 8 సంవత్సరాలు. వాళ్ళకు కొంచెం ప్రభుత్వ పరంగానైనా తక్షణంగా ఆర్థికంగానైనా వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే ఆయన ఆటో నడిపేకి జీవితాన్ని కుటుంబాన్ని ఎల్లదీసే మనిషి ఇలా చేసిండని అంటే మేము కూడా తట్టుకోలేకపోతున్నాం. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ 2 చిన్నారులు కూడా. ఏంది నాన్న గుర్తుకు వస్తున్నాడా అంటే మరి ఎవరు మాట్లాడేటోడు నీతో, ఏమైనా చెప్పుకున్నాడా మీకు? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? 6th. నాన్న మీతో మంచిగా ఉంటుండేనా? 3-4 days నుంచి మాతో మాట్లాడతలే. 4-5 రోజుల నుంచి మీతో మాట్లాడలేదా? మీరు పోయి అడిగిర్రా? అడిగినా కూడా నాకేం సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నాన్న చనిపోయిన తర్వాత? ఇక్కడనే ఉంటురు కదా వారం రోజుల నుంచి కూడా, ఏమనిపిస్తుంది? భయం అవుతుంది. ఏం తింటున్నావా? అన్నం తింటున్నావా రోజు? తింటున్నావు. నాన్న గుర్తుకొస్తుండా? ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావు కదా, ఏమనిపిస్తుంది? భయం అవుతుందా? ఓకే. చూడొచ్చు ఇది ముఖ్యంగా దాదాపుగా ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా ఇక్కడనే ఉండడంతో అయితే ఇటు నిజంగా కుటుంబ పెద్దలు చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబం అంతా కూడా అనాథ అయినటువంటి పరిస్థితి. దాదాపు అంటే కిరాయి ఇంట్లో ఉండడంతో మొత్తం 11 రోజుల కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఇంటికి రావద్దని చెప్పడంతో కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. తాము ఎవరో ఒకరు దాతలు తీసుకువచ్చి అన్నం ఇస్తే తింటున్నారు. ఒక పూట ఇచ్చినటువంటి భోజనాన్ని 2 పూటలా అడ్జస్ట్ చేసుకుంటున్నామని చెప్పి అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలను ఇక్కడ మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. కుటుంబ పెద్ద కన్ను మూయడమే అతిపెద్ద కష్టం అనుకుంటే ఇంట్లోకి రానివ్వని యజమాని కారణంగా వీరు పడుతున్న పాటలు అన్నీ కావు. ఉండటానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు వీరు. దానికి తోడు వాళ్ళు ఉంటున్నది శ్మశానం కావడంతో 2 పిల్లలతో శ్మశానంలో ఆ తల్లి పడుతున్న పాటలు ఏ పగవాడికి రాకూడదన్నట్టుగా కనిపిస్తోంది. కడుపు నిండా తిండే కాదు, కంటి నిండా నిద్రపోవడానికి కష్టమే.
దీంతో వీరి కష్టాన్ని గుర్తించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి జోజిరెడ్డి ఆ కుటుంబానికి 1/2 క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. ఈ కుటుంబం పడుతున్న బాధను కార్పొరేషన్కి తెలియజేసి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. సప్తగిరి కాలనీ దగ్గర ఉన్న శ్మశాన వాటికకి ఒక సంఘటన అనేది భయంకరంగా అనిపించింది. ఎందుకంటే వార్త చూసినప్పుడు శ్రీకాంత్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకొని ఆర్థిక సమస్యల వలన చనిపోవడం, వాళ్ళ ఫ్యామిలీని ఆ ఇంటి కిరాయిదారులు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటికి రానియకపోవడం వల్ల వాళ్ళు శ్మశాన వాటికలోనే ఉండడం, రూపానే శ్రీకాంత్ భార్యకి 2 ఆడపిల్లలే. కానీ గవర్నమెంట్ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మేము గవర్నమెంట్ని కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ గారిని కావచ్చు, ఈ ఫ్యామిలీకి 2 ఆడపిల్లల్ని చదువుతో పాటుగా రూపాకు కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధాకరమైన విషయం ఎప్పుడు చూడండి. ఇది 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయంగా తెలియజెప్తూ, ప్రభుత్వం కూడా తక్షణం దాని మీద ఆలోచన చేసి కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేయడం. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఇంటికి రాకపోవడం అంటే ఎప్పటికైనా ఎవరమైనా కూడా మానవుడు అనేవాడు ఎప్పటికైనా శ్మశాన వాటికి రావాల్సిన వాళ్ళమే. కానీ ఈ విధంగా ఇంటికి రానియకపోవడం ఓనర్స్ యొక్క బాధ్యతారహితమైన చర్య. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఓనర్స్ అయినా ఇంకొకరు ఎవడైనా కూడా భూమి మీద పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. ఇవాళ ఇంట్లోకి రానియకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళపై చర్యలు కూడా చేపట్టాలి. ఎందుకంటే ఫస్ట్ మైండ్ సెట్ అనేది మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది పద్ధతి కాదు. వారిని ఆదుకోవాలని చెప్పేసి వారిని కూడా కోరుతూ, ఇంట్లో ఉండనీయకపోవడం అనేది మాత్రం చాలా బాధాకర విషయం. వాళ్ళు శ్మశాన వాటికలో ఉండడమే మాట్లాడలేని పరిస్థితి. అలా ఆడపిల్లల్ని పెట్టుకొని ఇక్కడ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు సప్తగిరి కాలనీ దగ్గర ఉన్న శ్మశాన వాటికకి ఒక సంఘటన అనేది భయంకరంగా అనిపించింది. ఎందుకంటే వార్త చూసినప్పుడు శ్రీకాంత్ అనే అబ్బాయి. చూసారుగా ఈ కుటుంబం దీనగాథ. ఈ వ్యవహారంపై ఇకనైనా కార్పొరేషన్ అధికారులు కదులుతారా, ఆ కుటుంబానికి తగిన న్యాయం చేస్తారా అనేది